కృషి చేసే ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఏంటండి 5 డిప్యూటీ సీఎంల్లో 4 డిప్యూటీ సీఎంలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకి ఇవ్వలేదా అని అడుగుతా ఉన్నా. జగనన్న అర్ధ సింహాసనాన్ని తీసుకొచ్చి మా బీసీలకి ఇచ్చాడే, మరి ఇంక జగనన్న కాకపోతే ఇంకెవరు కావాలండి? ఇవాళ అన్ని రకాలుగా కూడా చెప్తా ఉన్నా, ప్రతి అంశంలోనూ ఇవాళ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ది సక్సెస్ఫుల్ చీఫ్ మినిస్టర్ అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ, రాబోయే రోజుల్లో మళ్ళీ కూడా జగనన్నే ముఖ్యమంత్రి కావాలి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు మేము బ్యాక్ బోన్ క్లాస్గా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రభుత్వానికి ఉండాలి అని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రజలు ఎవ్వరు కూడా అమాయకులు కాదండి. ఇవాళ రాజకీయ నాయకులు మైండ్ సెట్ మారితే మారచ్చు. 10 మంది ఒక రకంగా అనుకుంటే రాజకీయ నాయకులు కూడా 10 మంది ఆ గవర్నమెంట్ బాగాలేదన్నమాట, వీళ్ళు బాగున్నారన్నమాట అనుకోవచ్చు. కానీ ప్రజలు ఇవాళ లబ్ధి పొందారు. జగనన్నని చూశారు, కిరణ్ కుమార్ రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు గారిని చూశారు, రోసయ్య గారిని చూశారు, ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులను చూశారు, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా చూశారు. జగనన్న ఇచ్చిన సంక్షేమ పరిపాలన ఇప్పుడు దాకా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా. ఇవాళ గతంలో మనం చూసేవాళ్ళం, పేపర్ తీస్తే కాల్మనీ కేసులు చూసేవాళ్ళం, పేపర్ తీస్తే రైతు ఆత్మహత్య ఫోటోలు చూసేవాళ్ళం. ఇప్పుడు ఒక్కటైనా కనబడుతుందా? ఇవాళ మార్పు జరగలేదా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికం పోలేదా? మరి అన్నీ జరుగుతూ ఉన్నాయనంటే దానికి వెనకాల ఉన్నది ఏకైక పర్సన్, సింగిల్ పర్సన్, అది గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆయనతో పాటు నేను ఆయన ప్రభుత్వంలో ఎంపీ కింద ఉన్నందుకు నిజంగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. యాజ్ ఏ బీసీగా, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన ఒక ఎంపీగా నేను చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నా. ఇంకా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి గారు మా బడుగు బలహీన వర్గాల్ని ఇంకా పైకి తీసుకొచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున చేస్తారు. ఇంకా మేము మేనిఫెస్టో రిలీజ్ చేస్తాము. జగనన్న మాట చెప్తే మాట తప్పరు, మడమ తిప్పరు. చంద్రబాబు నాయుడు గారు మాట చెప్తే మొత్తం దాన్ని తొంగలోకి తొక్కుతారని ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అంటే దానికి ఒక లెక్కాపత్రం లేదండి. ఎవరైనా మామూలుగా చనిపోయినా కానీ ఒక బీసీ అయితే దాన్ని తీసుకొచ్చి అందులో పెడతారు. నేను చెప్తున్నా, క్రైమ్ రేట్ గతానికి ఇప్పటికీ మనం చూస్తే చాలా తగ్గింది. ఇప్పుడు నేను ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, బీసీ చట్టం అంటే ఏం తెస్తావు? దానికి ఒక గైడ్ లైన్స్ ఉండాలి కదండి. అంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద తీసుకొస్తావా? సరే తెలపచ్చు కదా, మా ఎస్సీ సోదరులు కూడా వింటారు. ఇప్పుడు బీసీ చట్టం తెస్తానంటే దాంట్లో ఏముంది? కాదు నేను చెప్తున్నా, ఇప్పుడు ప్రభుత్వం అట్లా కాదండి. ఇప్పుడు మీరు నాకు 300 అని చెప్పారు, నా దృష్టిలో అయితే లేదు. జనరల్గా గణాంకాలు పోలీస్ స్టేషన్ రికార్డ్స్లో ఉంటాయి. మామూలుగా చనిపోయినా కానీ ఆయన ఒకవేళ బీసీ అయితే ఆ లెక్కల్లో తీసుకొస్తున్నారు. ఇప్పుడు యాక్సిడెంట్లో చనిపోయినా కానీ ఒకవేళ అతను బీసీ అయితే లెక్కల్లో తీసుకొస్తున్నారు. దానికి శాంటిటీ లేదు. ఇవాళ చెప్పడానికి ఏముందండి? చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అన్ని అబద్ధాలే, చెప్పడానికి ఎన్నైనా చెప్తారు. ఇవాళ నేను ఒకటే అంశం చెప్తున్నా, బీసీ చట్టం తీసుకుని వస్తానని చెప్తా ఉన్నారు. ఆ బీసీ చట్టంలో ఉన్న పూర్వాపరాలు ఏంటో చెప్తే నిజంగా ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు. ఇవాళ మీరు 4.5 సంవత్సరాలు అపోజిషన్లో ఉన్నారు. 4.5 సంవత్సరాలు సరిపోలేదా? బీసీ చట్టంలో పూర్తి క్లియర్ గైడ్ లైన్స్ ఇవ్వడానికి మీకు సరిపోలేదా? ఎందుకు ప్రజల్ని ఇంకా మోసం చేస్తున్నారు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల కింద బీసీ అట్రాసిటీ కేసులు ఏమైనా తీసుకొస్తారా? దానికి చెప్తే మా దళిత సోదరులు కూడా వింటారు. ఏదో తీసుకొచ్చి రాజకీయ పబ్బం గడుపుకుందామంటే కుదరదు. నేను అదే చెప్తున్నానండి. ఇప్పుడు మీకు ఇందాక ఒక డైలాగ్ చెప్పాను కదా, జాబ్ కావాలంటే బాబు రావాలి. ఇది కూడా అంతే. మీకు జాబ్ వచ్చిందా? మీ అబ్బాయిలకు కానీ ఎవరికైనా?
అదే మీరు ఎప్పటి నుంచో ఉన్నారనుకోండి. ఆహా